హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా అనమాట. అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని సంతోషంగా అమ్మవారు అష్టైశ్వర్యాలు సకల సంపదలు అన్నీ మనకి ప్రసాదించి ప్రజలందరికీ మంచి దీవెనలతో అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డ్రాయింగ్ వేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అమ్మవారు అటు ఇటు అరటి చెట్లు అనమాట. ఫ్రెండ్స్, గడపలో ఎంచి అమ్మవారు కుడికాలు ముందు పెట్టుకొని సంతోషంగా నవ్వుతూ సంతోషంగా సంపద తీసుకొని సిరులు సంపద కుండతో అమ్మవారు నిధులు అంటే బంగారం సంపద అనమాట. సంపద అట్లా మనకి తీసుకొని వస్తూ ఉన్నట్లు అనమాట. కుడికాలు ముందు పెట్టి ఇంటిలోకి వస్తూ ఉన్నట్లుగా డ్రాయింగ్ అనమాట. ఫ్రెండ్స్, చూడండి, మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం అంటే మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మహిళలు మామూలుగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో మనం జరుపుకుంటాం అన్నమాట. పూజలు చేసుకుంటారు చాలామంది. ఈ శుక్రవారం రోజు అంటే రెండో శుక్రవారం అంటారు. ఫ్రెండ్స్, మనకి శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం మామూలుగా జరుపుకుంటారనమాట. ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మామూలుగా తలస్నానము కొత్త బట్టలు ధరించి మండపాన్ని కూడా మంచిగా అలంకరించి అమ్మవారికి పూజ నిష్టగా చేస్తారనమాట. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, మనకి డ్రాయింగ్లో కూడా అమ్మవారు అందంగా అన్నమాట, మంచిగా అందంగా అమ్మవారు కుడికాలు ముందు పెట్టుకొని ఇంటిలోకి ఆహ్వానంతో ఇంట్లోకి సంతోషంగా నిధులు తీసుకొని వస్తున్నట్లుగా అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వ్రతాన్ని చేసుకోముందు అందరూ నియమాలు మనకి నిశ్చలమైన భక్తితో ఏకాగ్రత ఉండి మంచిగా మంచి మనసుతో మనం పూజించుకోవాలి. మనకేంటంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దీవెనలు కృపా కటాక్షాలు అష్టైశ్వర్యాలు అన్నీ లభిస్తాయని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఫ్రెండ్స్, స్త్రీలకి దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారనమాట. మామూలుగా హిందూ పురాణాల ప్రకారం ఇదేంటంటే ఫ్రెండ్స్, లక్ష్మీదేవి సంపద ఇచ్చే తల్లిగాను, సంపద కంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్యము సంపద, పశు సంపద, అలాగే గుణ సంపద, జ్ఞానం సంపాదించుకోవడం ఇలాంటి ఎన్నో మార్గాల ద్వారా మనకి వరలక్ష్మి వ్రతం అమ్మవారి దీవెనలనే మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం చేసుకోవడం వల్ల మనకి అమ్మవారి దీవెనలు అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతీదేవికి కల్లో సాక్షాత్కరిస్తుంది. ఫ్రెండ్స్, సువాసనలందరూ చేసి ప్రభావ వ్రతం అనమాట. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం శ్రావణ శుక్రవారం రోజు రెండో శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మనకి శ్రావణ మాసంలో వచ్చేవి ప్రతి శుక్రవారాలు చాలా పవిత్రమైనవి అనమాట. ఆడవాళ్ళు ఎంతో పొద్దున్నే లేసి ఇంటిని శుభ్రం చేసుకొని గడపలకి పసుపు రాసుకొని అలాగే ఇంటి ముందు మంచి మంచి రంగవల్లులు వేసుకొని ఎంతో చక్కగా ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారికి ప్రతిరూపంగా ఆడవాళ్ళని మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా అనమాట అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందంగా పూలదండ అనమాట, పూలదండ వేసుకొని గడపలు ఫ్రెండ్స్, గడపకి కూడా నేను పసుపు రంగు వేశాను ఇక్కడ డ్రాయింగ్లో కూడా. అలాగే మనకి గడపకు కూడా డిజైన్ వేశాను అనమాట, వేసి పసుపు రంగుతోనే అలంకరించాను. మనకి అలాగే తామర పూలు అనమాట, అమ్మవారి చేతిలో తామర పూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అటువైపు ఇటువైపు తామర పూలు ఉన్నట్లుగా వేశాను. వేసి అలాగే ఒక చిన్న బిందె అనమాట, ఆ బిందె నిండా ధనం తీసుకొని అమ్మవారు కుడికాలు ముందు పెట్టుకొని గడపలోకి ముందుకి కుడికాలు ముందు పెట్టి అమ్మవారు ఇంటిలోకి ఆహ్వానంగా సంతోషంగా ఇంటిలోకి వచ్చి ఏ ఇంట్లోకైతే లక్ష్మీ అమ్మవారు వస్తుందో ఆ ఇంటిలో ధనం ధాన్యము సమృద్ధిగా ఉండేటట్లుగా, అలాగే అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండేటట్టుగా అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ అందరికీ ఉండే విధంగా అనమాట. అలాగే ఇక్కడ కూడా అరటి చెట్లు, అటు ఇటు అరటి చెట్లు ఫ్రెండ్స్, అలాగే గడప పక్కన 2 దీపాలు అనమాట. దీపాలు వెలుగుతూ ఉన్నట్లుగా అనమాట. అమ్మవారు కుడికాలు ముందు పెట్టుకొని లోపలికి ఆహ్వానంగా సంతోషంగా వస్తూ ఉన్నట్లుగా అనమాట. అరటికాయలు గెల కూడా ఉన్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్,
చాలా అందంగా ఉంది. అమ్మవారు ఎంతో అందంగా ఇంటిలోకి వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఇంటిలోకి అమ్మవారు రావాలని, అందరికీ సిరి సంపదలతో అందరి కుటుంబ సభ్యులు అందరికీ ఆహ్వానం అందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా డ్రాయింగ్లో కూడా అరటి చెట్లు అన్నమాట. చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందంగా మనకి డ్రాయింగ్లో కూడా చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు అరటి చెట్లు మధ్యలో ఇంచి గడపలో ఇంచి వస్తూ ఉన్నట్లుగా అనమాట, ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనమాట. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దీపం అన్నమాట వేసేది. చూడండి ఫ్రెండ్స్, దీపానికి మనకి పెద్ద పెద్ద దీపాలు 5 దీపాలు అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాగే 6 దీపాలు 7 దీపాలు అలా ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట పెద్ద దీపాలు కూడా వెలుగుతూ ఉన్నట్లుగా అనమాట వేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపించింది న్యాచురల్ లుక్తో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మనకి అమ్మవారిని స్మరించుకుంటూ ఈరోజు అమ్మవారిని ఎంతగా కొలుస్తామో, అమ్మవారికి సంబంధించిన ఎక్కువ విషయాలు తెలుసుకోవడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. అమ్మవారిని స్మరించుకోవడం వల్ల అమ్మవారు వరలక్ష్మి వ్రతం చేసుకొని చక్కగా అమ్మవారిని స్మరించుకొని అందరికీ సుఖ సంతోషాలు, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే సంపద అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ డ్రాయింగ్ విధంగా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసాను అనమాట. వేసి తర్వాత బ్లాక్ జెల్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ షేడ్ వేసాను. వేసి దానికి కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా మీ సపోర్ట్ అవసరం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అరిటాకులు అనమాట, అరిటాకు చెట్లు. చూడండి ఫ్రెండ్స్, మనకి అమ్మవారిని ఊహించుకుంటుంటేనే ప్రతిరూపం మనకి కళ్ళల్లో చూడండి, అమ్మవారు నిండుగా అలా వస్తూ ఉంటే ఎంతో సంతోషాన్ని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ప్రతి వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఏదైనా శుభప్రదంగా మనం చెయ్యాలంటే మనం లక్ష్మీదేవిని కొలుస్తాం కదా ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కదానికి కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటాం కదా ఫ్రెండ్స్. ఏదైనా వ్యాపారం చేసినా, ఉద్యోగం ద్వారా కూడా నెలకి మంచి సంపాదన రావాలన్నా అమ్మవారి దీవెనలు ఎప్పుడు, అంటే లక్ష్మీదేవి ఎప్పుడైనా మన ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా అనమాట, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరకాలం ఉండేటట్లుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరికీ సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్, కోరుకుంటున్నాము. చూడండి, అమ్మవారు అన్నమాట ఫేస్ అన్నీ కూడా నేను పిన్ పాయింట్ పెన్ పెట్టి అంతా డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్. వేసి కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ ఇక్కడ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ నాకు నచ్చిన రంగులైతే వేశాను. చెట్లకైతే న్యాచురల్ లుక్ ఆకుపచ్చ రంగే వేశాను ఫ్రెండ్స్. అమ్మవారి చీరకి కానీ బట్టలకి మీకు నచ్చిన వేరే కలర్స్ వేసుకోవాలన్నా మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నాకు నచ్చిన రంగులైతే వేయడం జరిగింది. పింక్ కలర్ అన్న స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. అమ్మవారు అయితే నాకైతే చాలా అందంగా అనిపించింది. లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు కుడికాలు ఇంటి లోపలికి పెట్టినట్లు అనమాట, గడప దాటి ఇంటి లోపలికి పెట్టినట్టు. ఇప్పుడు గడప కూడా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆకులు అన్నీ కూడా డబల్ లైన్ వేశాక నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా చుట్టాను అనమాట. జస్ట్ రౌండ్గా ఆకులాగా వేసి రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ గడపకి డిజైన్ వేసుకుంటాం కదా, కొంతమంది తామర పూలు వేస్తారు, కొంతమంది ఇట్లా రౌండ్ పెట్టుకుంటారు, కొంతమంది చుక్కల్లాగా పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. ఎవరిష్టం వాళ్ళది. ఆకులు అలాగే పువ్వులు వచ్చేటట్టుగా నేను ఇక్కడ రౌండ్ మోడల్ గడపకు చుట్టాను. అలాగే దానికి పసుపు కుంకాలు మనకి శుభప్రదంగా చెప్పుకుంటారు కాబట్టి పసుపు, గడప ఏమో పసుపు, నిండు గడప పసుపు అంటారు కదా, గంధం కలర్ నిండు గడప పసుపు రంగు, ఆ పసుపు ఏమో గడపలకి రాసినట్లుగా వేశాను ఫ్రెండ్స్. అలాగే కిందకు కూడా పసుపు రంగు. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మనకి ఇంటిలోకి కుడికాలు ముందు పెట్టి ఇంటిలోకి వచ్చినట్లుగా అన్నమాట. అమ్మవారు చూడండి నిండుగా చాలా అందంగా అనిపించింది లుక్ అయితే. అలాగే చెట్టుకి అరటికాయ చెట్టు, అరటికాయకి పూతకి
నేను బ్రౌన్ కలర్ లాగా వేశాను ఫ్రెండ్స్. అలాగే పూల దండకి మనకి పసుపు రంగు పూలు, బంతి పూలు అంటారు కదా ఫ్రెండ్స్, పసుపు రంగు పూలు, అలాగే మనకి మెరూన్ కలర్ చామంతి పూలని, చాలా రకాలు, వైలెట్ కలర్ చామంతి పూలని, అలాగే ఆకుపచ్చ తులసి మాలని, అమ్మవారికి అన్ని రకాల పూలతో వేస్తాం కదా దండలు అమ్మవారి మెడలో. అలాగే ఇక్కడ కూడా అన్ని రకాల పూలతో మెడలో దండగా వేసినట్లుగా వేశాను. మీకు అంతా కంప్లీట్ అయ్యాక ఫుల్ ఫోటో కూడా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. కలర్స్ అయితే అరిటాకు పచ్చ వేశాను, ఆకులకి అరిటాకు కలర్ వేశాను, గ్రీన్ అంటే చెట్లకైతే ఎక్కువగా గ్రీనే వాడతాం కాబట్టి నేను గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్ చెట్లకి. చూడండి లుక్ అయితే నేను యాక్చువల్గా నేను వేసిన కలర్స్ అయితే సహజంగా అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అవి వేయడానికే ట్రై చేశాను ఫ్రెండ్స్. న్యాచురల్ కలర్స్ ఏదైతే సహజంగా చెట్లకి ఆకుపచ్చ ఉంటాయి, అలాగే మనకి గడప పసుపు అంటారు, పసుపు రంగు ఉంటేనే శుభప్రదం అంటారు ఫ్రెండ్స్. అందుకని అదే రంగులు యూజ్ చేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే రంగులు ఇష్టమైనా అవైనా వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడైతే సహజంగా ఎలాంటి రంగులు వాడతారో ఆల్మోస్ట్ అవి వాడటానికే ట్రై చేశాను. కొత్తగా ఎవరైతే డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా అర్థం కావాలని ప్రతిదీ నేను ఇక్కడ పిన్ టు పిన్ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అలాగే అంతా కూడా ఆకుపచ్చ రంగు వేశాను. చెట్టు అంతా కూడా మనకి అరటికాయలకేమో పసుపు రంగు వేశాను, పూతకేమో బ్రౌన్ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు మనకి ఇంట్లోకి వస్తున్నట్లు. అలాగే దీపానికి మనకి వెండి పాత్రలో ఆల్మోస్ట్ మనకి ఎల్లో కలర్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ వెండి ప్రమిదలు అలాగా. అందుకని ఇక్కడ కూడా నేను ఎల్లో కలరే వాడాను ఫ్రెండ్స్. దీపానికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వేసాను అనమాట. చూడండి తామర పద్మం పట్టుకున్నట్లు అనమాట. అమ్మవారు తామర పూలు పద్మాన్ని పట్టుకొని ఇంట్లోకి వస్తున్నట్లుగా రెండు చేతులతో అటొక చెయ్యి ఇటొక చెయ్యి, ఇంకో చెయ్యి ఏమో ఆశీర్వచనం ఇస్తుంది, ఒక చేత్తో ఏమో మంచిగా బిందె నిండా ధనం ధాన్యం అన్నిటితో సిరులతో ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి నేను వచ్చేసి పింక్ కలరు శారీ అంతా బార్డర్ వచ్చేసి నిలువుగా వేశాను. పెద్ద డిజైన్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, నిలువు గీతల్లాగా వేశాను. అలాగే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే బార్డర్ అంతా కూడా నేను పింక్ వేశాను, బ్లౌజ్కి పింక్ వేశాను అమ్మవారికి. అలాగే శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను. అలాగే ఆభరణాలన్నీ కూడా నేను ఎల్లో కలర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే బంగారం, అంటే అమ్మవారికి ఒంటి నిండా బంగారం ఉంటుంది కాబట్టి ఎల్లో కలరే యూజ్ చేశాను బంగారానికి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. చూడండి ఎంతో అందంగా ఉంది చీర అయితే. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది తప్పకుండా తెలియజేయండి. అలాగే మనకి చామంతి పూలు కానీ, గులాబీ పూలు, ఎరుపు గులాబీ పూలని, రకరకాలు ఆకుపచ్చ అంటే తులసి మాల వేస్తాం కదా అమ్మవారికి, ఆకుపచ్చ. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ చామంతి పూలు, బంతి పూలని, అలాగే వంగపువ్వు రంగు చామంతులని మన ఇష్టం ఫ్రెండ్స్. మనకి పూలదండలో రకరకాల కలర్స్, మల్టీ కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చామంతులు అన్ని రకాలు ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి వైట్ అని, పింక్ అని అన్ని మోడల్స్ ఉంటాయి. చూడండి అలాగే బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా పింక్ వేశాను. బట్ మెడలో అంతా కూడా బంగారం రంగు ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ యూసాను. కిరీటానికి కూడా ఎల్లో యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే బిందెలో సిరులుకి అంటే డబ్బు ధాన్యానికి కూడా బంగారంతో వస్తున్నట్లుగా అనమాట. అందుకని ఎల్లోనే యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. అలాగే దీపం నేను చెప్పాను కదా, వెండి ప్రమిదలు ఎల్లో కలర్గానే ఉంటాయి. దీపానికి వచ్చేసి ఆరెంజ్ యూజ్ చేశాను, మంట కలరు. అంటే అన్ని కలర్స్ వేయడానికి ఇక్కడ అంతా కనపడదు ఫ్రెండ్స్, అందుకని ఆరెంజ్ వేసాను అనమాట, నిండు ఆరెంజ్. బాడీకి స్కిన్ టోన్ వేసాను. ఓవరాల్ లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారిని స్మరించుకుంటూ, లక్ష్మీ అమ్మవారికి స్మరించుకుంటూ ఈరోజు అందరికీ సుఖ సంతోషాలతో, అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారిని స్మరించుకుంటూ అందరికీ శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.
వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.